సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ముగ్గుల పోటీ జరుగుతుంది. దానికి పెద్ద ఎత్తున మహిళలైతేనేమి చిన్నపిల్లలైతేనేమి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ చూస్తుంటే ఒక్కొక్క ముగ్గుకు ఒక డిఫరెంట్, అంటే మన సంస్కృతి సాంప్రదాయం మన కళ ఉట్టిపడేటట్లు ఈ ముగ్గుల్లో ప్రతిబింబించాయి. చాలా మంచిగా ముగ్గులు వేశారు. మహిళలు, మాతృమూర్తులు, పిల్లలు అందరూ దీంట్లో భాగస్వామ్యమై ఈరోజు ఇంత చక్కగా ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ విధంగా చేయడం చాలా సంతోషకరం. వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ రాబోయే కాలంలో కానీ మన ధర్మాన్ని, మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని ఇదే విధంగా ముందుకు తీసుకుపోవాలనేదే మా అభిమతం. ఎందుకంటే విలువల్ని, సాంప్రదాయాల్ని మనము ఇప్పుడు రాబోయే ఫాస్ట్ కల్చర్లో చాలామంది తుంగలేక తొక్కుతున్నారు. ఏముందిలే, ఏం చేసుకోవాలలే, సెల్ ఫోన్ ఉంటే ప్రపంచం అయిపోయింది, ఇంటర్నెట్ ఉంటేనే ప్రపంచం అయిపోయిన కాలంలో ప్రొద్దుటి నుంచి వీళ్ళు ఈ విధంగా ముగ్గులు వేసి ఈ అందరూ ఏ ముగ్గ కాడ వాళ్ళ నిలబడి వాళ్ళని ప్రతిబింబించుకుంటుంటే, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఖచ్చితంగా ఇటువంటి ప్రయత్నం చేయడము. ముందుగా మా జనరల్ సెక్రటరీ అయిన అశోక్ రెడ్డి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇంతమంది మహిళలతో, ఇంతమంది పిల్లలతో, ఇంతమంది పెద్దలతో మమేకమై ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మంచి శుభకార్యాన్ని ఈరోజు చేయడం చాలా సంతోషకరము. ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను కోరుకుంటున్నాను. పురం నగరంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఈరోజు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలకు ప్రధాన కారణం ఏంటంటే, హౌసింగ్ బోర్డులో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగరీత్యా ప్రతి ఒక్కరు కూడా బిజీగా ఉంటారు. అయితే అందరినీ ఒక చోట కలిసి అందరికీ ఒక సోదరి భావం తీసుకురావాలి, అన్న తమ్ముడు అని రేపు పొద్దున ఆపద వచ్చినా కూడా ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలంటే అందరూ ఒక చోట కలవాలి. ఆ సందర్భంగా ఈరోజు హౌసింగ్ బోర్డులో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దాదాపు 100 మంది పైగా ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం, వాళ్ళకి హెల్పర్గా ఇద్దరు ముగ్గురు రావడం, దాదాపు ఒక 500 మంది దాకా అందరూ కలిసి అక్క, అన్న, తమ్ముడు అని సోదరి భావంతో ఉండడం వల్ల ముఖ్యంగా సమాజంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా లేకపోతే ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఈరోజు పక్కింటి వాళ్ళు పక్కన మాట్లాడుకునే పరిస్థితి లేదు. దాని నుంచి బయటికి తీసుకురావడానికి ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. సంక్రాంతి పండుగ అంటేనే రైతులని పంట వచ్చినప్పుడు ఆ పంట అమ్ముకొని ఆ డబ్బులతో కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. అలాగే పల్లెల్లో కావచ్చు, లేకపోతే అనంతపురం నగరంలో పండుగ వాతావరణంలో మొత్తం పిల్లలందరూ కూడా ఇంటికి వచ్చి సంతోషంగా చేసుకునే ఈ కార్యక్రమంలో అందరినీ ఒక చోట కలిపితే బాగుంటుందని అనే ఉద్దేశంతో ఈ యొక్క ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా హౌసింగ్ బోర్డులో ప్రతి ఒక్కరు కూడా, స్థానికులందరూ కూడా వ్యక్తిగతంగా ముగ్గులు వేసేవాళ్ళు, ముగ్గులు వేయని వాళ్ళు చూడడానికి చాలా మంది ఈ హౌసింగ్ బోర్డులో ప్రతి ఒక్కరు కూడా రావడం, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.